విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఒరే కిష్టిగా పాపాన బాతావరా రే ఎందుకంట సర్దార్ పాపారాయుడు లాంటి సర్దార్ పేపరాయుడిని ఎదురుగా పెట్టుకుని నువ్వు ఒక్కడివే తాగుతున్నావుగా పాపాన బాకు ఇంకేం చేస్తావు మనం చేసేదే పాపం ఇంకా పాపాన పోయేదేంద్రా ఒరే ఒరే ఒక గుక్కన్నా దాగనేరా కుక్క కాదు కదా ఓ సుక్క కూడా నీ నాలుక మీద పట్టానికి లేదు అంత ఘోరం నేనేం చేసినాను రా దేవుడా ఘోరం చేసినావని కాదు చెయ్యబోతున్నావని మరి ఆ లెక్కను చూసుకున్నా నాకు సారా పూపియాల్సిందే కదా అపచారం లక్ష్మి కాడికి పోతుండావు నువ్వు నీ కాడ సారాయి వాసన రావటానికి ఇల్లేదు ఎందుకు ఇల్లేదు అదేమన్నా ఆకాశం నుంచి దిగొచ్చిందా అంటే ఇందాక నేను చెప్పింది ఏది నీ బుర్రకెక్కలేదన్నమాట సారా సీసా కళ్ళెదురు కనబడుతుంటే మాటలు బుర్రకెక్కమంటే ఎట్టా ఎక్కుతాయిరా ఎదవ సారా ఎప్పుడన్నా తాగొచ్చు గాని ముందునే చెప్పే జాగ్రత్తగా అయిను మదన్ అనే స్టూడెంట్ కుర్రాడు ఇప్పుడో ఇంకాసేపుట్లోనో ఇదిగో ఈ దారిలోనే వస్తాడు రాని ఆడికి ఒక్కొక్కడు పోద్దాం ఎహె, చెప్పే దినమంటే మధ్యన అడ్డుపుల్లే అట్టావేంద్రా చెప్పు చెప్పు స్టూడెంట్ కుర్రోడు ఇటు వస్తాడు ఆడిటొచ్చేలోగా నువ్వు లక్ష్మి కాడికి పోవాలా ఆకలైతందమ్మా బువ్వెట్టు అనాలా ఉత్తుతికేగా ఆ, సరే అంటాను లోపలికి రమ్మంటే సరే సరి లేదంటే లోపలికి రమ్మని పిలిచేదాకా నువ్వు దాంతో ఏదో ఒకటి మాట్లాడాలా మాట్లాడతా ఆ మాట ఈ మాట చెప్తూ లోపలే కాసేపు ఉండాలా ఉంటాను కాసేపు అయిన తర్వాత బయటికి రావాలా సరే వస్తాను వచ్చిన తర్వాత దాని చేతిలో కాసిన డబ్బులు పెట్టాలా ఆ నుంచి నేరుగా నా కాడికి రావాలా యాడబట్టినావో గాని ఇస్మంటి పెట్టని నా జలమలో చూడలేదు పిట్ట బలేగుందిరో అని నా చేతిలో కమిషన్ పెట్టాలా అతయ్య అతయ్య ఇదంతా ఆ మదన్ అనేవోడు చూడాలా ఆ లక్ష్మిని చీకొట్టి పోవాలా ఆ తర్వాత నా స్వామి రంగా మనం చీర్లు మీద చీర్లు కొట్టాలా అన్నట్టు రే యాదిగా నువ్వు మాట్లాడే మాటల్లో గాని
లక్ష్మికి డబ్బులు ఇచ్చేటప్పుడు గానీ ఎటువంటి అనుమానం దానికి రాకూడదు. మిగతా సంగతి నాకు వదిలేరా. ఉమ్, ఈ యాదిగాడి సంగతి నీకు ఇంకా తెలిసినట్లేదు. మనం ఏడితే అవతలోళ్ళు ఎక్కెక్కి ఏడవాలా, మనం నవ్వితే అవతలోళ్ళు పడి పడి నవ్వాలా. ఉమ్. మనం గనక ఎత్తే అవతలోళ్ళు సిత్తైపోవాలంతే. ఆ ఒరేయ్ యాదిగా, ఆ స్టూడెంట్ కుర్రాడు వచ్చేస్తాడేమో. ఎల్లెల్లు. ఆ? అవ్వా అవ్వా, ఎవరు ఎవరు? నేనమ్మా యాదయ్యని. అవ్వ బయటికి పోయింది, ఇంట్లో లేదు. ఎప్పుడు చూద్దామ్మా? ఏమో నాకు తెలియదు. అయితే అవ్వ వచ్చిందాకా నేను ఈయనే కూర్చుంటాలే. అవ్వతో నీకేటి పని? మహాలక్ష్మి లాంటి అవ్వ, మహాత్మురాలు లాంటి అవ్వ, అవ్వతో నాకు పనేటుంటదమ్మా. ఇంత బువ్వెట్టమని అడగటం తప్ప. అవ్వ నీకు బొవ్వెట్టుద్దా? నాకెప్పుడు చెప్పలేదే. ఇందులో చెప్పుకోవడానికి ఏటుంటదమ్మా. నా యజమంటోడికి ఓ ఇల్లా వాకిలా, యాడబడితే ఆడ తింటాం, యాడబడితే ఆడ పంటాం. సిడితిళ్ళు తిని నాలికి సవిసచ్చిపోయింది. అప్పుడప్పుడు ఎప్పుడన్నా గుగుడు మన్నప్పుడు ఒరే యాదిగా రారా ఎదవా, ఇంత ముద్ద తినేసిపోదువు గాని అని అవ్వ పిలిచి మరీ బోవెట్టేది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలా. అవ్వ చేత్తో గంజినీళ్లు పోసినా అమృతంలాగుంటది. అందుకే అవ్వ పిలిచినా పిలవకపోయినా ఆకలేసినప్పుడల్లా వచ్చి ఇంత ముద్ద తినేసుకోవడం అలవాటైపోయింది. అయితే మా అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఈ ఇంటి సాయలకు కూడా రావద్దని అవ్వ మరీ గట్టిగా చెప్పింది. ఎందుకనంట? ఎందుకేముందమ్మా, నేను కిష్టిగాడి సావాసగాడిని కదా. నీకు కిష్టిగాడన్నా కిష్టిగాడి సావాసగాళ్ళన్నా నీకిట్టముండదని మరీ చెడ్డ సిరాకని అవ్వ చెప్పింది. అందుకే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇంటి సాయలకు కూడా రాంది. మరి ఇప్పుడెట్టా వచ్చావు? ఆకలేత్తేను అవ్వుందనుకుని వచ్చినానమ్మా. తప్పైపోయిందమ్మా, నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళిపో. ఆగాగు, ఆకలేస్తుందంటున్నావుగా, బొవ్వ నేను పెడతాలే రా. వద్దులే అమ్మా. ఏ నా చేత్తో పెడతా నీకు రుచిస్తుందా? అబ్బెబ్బే, కరమ తల్లి లాంటి దానివి, నీ చేత్తో బో పెట్టించుకోవడానికి పెట్టి పుట్టాలా. కాకపోతే ఆనకి అవ్వొచ్చి నేను లేనప్పుడు ఇంటికొచ్చినావంట్రా ఎదవ సచ్చినోడా అని తిట్టిద్దేమోనని భయంగా ఉందమ్మా. అంతే, అంతకన్నా ఇంకేమి లేదమ్మా. అవ్వకు నేను చెప్తాలే రా. నిజంగానా అమ్మా? అవును. అయితే నేను నిన్నే కూకుంటాలే అమ్మా. వద్దొద్దు, లోపలికి రా. పదమ్మా. కుక్కలొత్తాయేమోనని తలుపేశానమ్మా. ఆహా. అయ్యా కూకో, బొవ్వ పెడతాను. చాలమ్మా, చాలు చాలు. ఎట్టా ఉంది? అమృతంలాగుంది. నువ్వు బొవ్వు తినడానికి వస్తావని ముందే తెలిస్తే నీకెట్టవైన బొమ్ముడేలుపులు చేసి పెట్టుండేదాన్ని.
బొమ్మిడాయల పులుసు నాకిట్టమని నీకెట్టా తెలుసు? ఆ, ఎట్టా తెలుసు అంటే మరెందుకు తెలీదు? పొద్దంతా కట్టబడతావు కదా. అవును. మా పటేల కల్లా గొంతులు సుక్కపడాలి కదా. అవుననుకో. సుక్కపడ్డ గొంతుకి పప్పు దప్పడాలు సైతాయా? ఎట్టా సాయితాయమ్మా? అందుకే కూసింత నీసు నాలికి తగలాలి కదా. నీసన్నాక చేపలు, చేపలన్నాక బొమ్మిడాయలు ఎట్ట ఉండే ఉంటది కదా. అవునవును. ఇంకో పాలు వచ్చినప్పుడు ఆ కూర సేపించుకుని తింటాలి. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? అయ్యా ఏం లేదమ్మా, ఏం లేదు. చాలమ్మా, చాలు చాలు. నీకెవరూ లేరా? అదేనయ్యా, మీ ఓళ్ళెవరూ లేరా? ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇప్పుడు యాడుండారో తెలీదు. తిను తిను. నీ పేరు లక్ష్మి కదూ? నా కూతురు పేరు కూడా లక్ష్మేలే. అట్టాగా, నీ కూతురు కూడా నాకులాగే ఉంటదా? అచ్చం నీకులాగే ఉంటది. ఏం చేత్తా ఉంటది? పెళ్ళయిందా? ఊళ్ళో ఉంటదా పట్నంలో ఉంటదా? యాడో ఉంటదిలేమ్మా. నీ రుణం ఉంచుకోనిలేమ్మా లక్ష్మి. అదే నీ కనకూతునైతే ఇట్టాగే మాట్లాడతావా? అబ్బెబ్బే, అయితే నేను నీ కూతుర్నే అనుకో. అట్టాగేలేమ్మా. దండాలు బాబు. ఇదేడు బాబు, ఈ ఆళ్ళప్పుడు ఇటే పోతున్నారు? నేను నీకు తెలుసా? తమరు నాకు తెలియకపోవడం ఏంటండి? మా పేటలో వాళ్ళందరికీ తమరు తెలుసు. తమరు లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండడం తెలుసు. ఇది ఎక్కడికండే? ఇప్పుడే చెప్పావుగా నేను ఎక్కడికి వచ్చి వెళ్తుంటాను. చెప్పాననుకోండి. నాకు సంగతి నీకు అడుగుతాను బాబు. నాయం ధర్మం ప్రకారం తమరు ఆ రూట్లో వెళ్ళాలి కదండే. నా ఇష్టం వచ్చిన రూట్లో వెళ్తాను. నీకేమిటి అభ్యంతరం? అభ్యంతరం అంటూ ఏదీ లేదండి. కాకపోతే ఇయాల్టికి తమరు ఇంకో రూట్లో ఇంటికి వెళ్ళండి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? నా పేరు కిష్టిగాడండి. ఇది మా ఇల్లేనండి. అయితే తమరు మా ఇంటి ముందర నిలబడి మాట్లాడుతున్నారండి. ఆపింది నువ్వు. ఆపమని చెప్పాక ఆపక తప్పదు కదండి. ఆపమని చెప్పింది ఎవరు? తమరట్ట అడగకూడదండి, నేను చెప్పకూడదండి. నా యందు దయ ఉంచి తమరి ఇయాల్టికి ఇంకో రూట్లో ఇంటికి వెళ్ళిపోండి బాబు. నన్ను ఆపమని చెప్పింది ఎవరు అంటున్నాను. వినిపిస్తోందా? నాకు చెవులు లేదు బాబు. తమరు రోజు ఈ రూట్లోనే వస్తారని, ఈ రోజు గనక వస్తే ఏరే రూట్లో పంపించమని చెప్పింది లక్ష్మి. అయ్య బాబోయ్, నిజం చెప్పేసినాను. ఇప్పుడెట్టా? నేను నమ్మను. లక్ష్మి ఇలా ఎందుకు చెప్తుంది? మీరు ఈ మాట అంటారని కూడా లక్ష్మి చెప్పింది. అట్టాగాని లక్ష్మిని తప్పుగా అనుకుంటారేమో అనుకోబాకండి. లక్ష్మి చాలా మంచిది, బంగారం లాంటి పిల్ల. అయినా తనని చూడాలనిపిస్తే పొగులు పూట రావాలి గాని ఇట రేత్రిళ్ళు రావడం ఏంది బాబో? నా వ్యాపారాన్ని చెడగొట్టడానికి కాకపోతే. వ్యాపారమా అంటే? అదేంటి బాబు అట్టా అడుగుతారు? తమరికి తెలియని వ్యవహారమా ఏంటి? ఇది రోజు జరిగే వ్యవహారమే కదా. పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని చూసి చూడనట్టు పోతా ఉంటారు. ఏంటే నువ్వు మాట్లాడేది? తమరొత్తే వచ్చారు గాని మా నోట్లో దుమ్ము కొట్టొద్దని ఏడుకుంటున్నాను బాబు.
లక్ష్మి అస్మంటి పిల్ల కాదు, మేలిం బంగారం లాంటి పిల్ల. అందున అబ్బ ఊళ్ళో కూడా లేదాయే. మంచి ఛాన్సు, మంచి బేరం. ఆడి ఇప్పుడే లోనకు పోయినాడు. ఎంత కాసేపు ఓపిక పడితే వచ్చేస్తాడు. పోనో పని చేయండి బాబు, ఆడు బయటకు వచ్చేదాకా తమరు ఈయనే నిలబడండి, ఆ తర్వాత వెళ్దురు గాని. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం, ఇడియట్? వద్దు బాబు, వదిలేయండి. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఏమైనా చేయగలను, కానీ చేయను. ఎందుకంటే మిమ్మల్ని ఏమన్నా చేసినట్టు తెలిస్తే లక్ష్మి బాధపడుద్ది. నాకొచ్చే కమిషన్ నాకు రాకుండా పోద్ది. కానీ బాబో, ఓ సంగతి తమరు గుర్తు పెట్టుకోవాలా. ఈ ఊళ్ళో ఈ పని చేసి బతికే ఆడోళ్ళు చాలా మంది ఉంటారు. కానీ గుణంలో వాళ్ళెవ్వరూ లక్ష్మి కాలి గోటికి కూడా సరిపోరు. పని పనే, గుణం గుణమే. నీతికి నిలబడే మనిషి బాబు లక్ష్మి అంటే. ఇట్టా చేయటాన్ని తమరు తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే ఇదే దాని బతుకు తెరువు. పొగటి పూట చూడండి, అది సీత, సాయిత్రి. ఛీ! తమరు సి అనండి, షా అనండి, కావాలంటే నన్ను నరికేయండి, కానీ అటేపు మాత్రం చూడమాకండి. తమరు అసలు ఈ దరిదాపుల్లో కూడా కనపడకూడదని చెప్పింది లక్ష్మి. తినేటప్పుడు తెలియలేదమ్మా. ఓ వారం రోజులకు సరిపడా బొవ్వ తిన్నాను. ఇప్పుడు గనక ఓ కునికేసినానంటే ఇక లేచేది రేపు పొద్దున్నే. బొవ్వ తిని ఎన్నో రోజులు అయినట్టుగా తిన్నావయ్యా నువ్వు. నిజమేనమ్మా, నువ్వు తల్లిలా వడ్డిస్తుండే తల్లికి ముద్దలు ఎన్నపూసల్లా గొంతులేకి దిగిపోయినాయి. నీ కాకలెత్తే అవ్వలేకపోయినా నన్ను అడుగు, నే పెడతా. అట్టాగేనమ్మా. నువ్వేమీ అనుకోనంటే ఒక చిన్న మాటమ్మా. ఏటది? ఆహా, నువ్వేమీ అనుకోనంటేనే చెబుతాను. ఏవి అనుకోలే, చెప్పు. ఒట్టు. ఏమీ లేదమ్మా, నా జేబులో కాసిన డబ్బులున్నాయి. డబ్బులున్నాయంటే నా నాలిక జుమజుమలాడిపోతుంది. నాలిక పీకితే 4 సారా సొక్కులు గొంతులో పడేదాకా ఆ తీపు అట్టానే ఉంటది. మళ్ళీ ఎల్లి తాగుతావా? అన్నం తిన్నాక తాగనని చెప్పేవాడుగా. నేనా? ఆ, నువ్వు కాదు, మాయ చెప్పేవాళ్లే. అట్టా చెప్పు. నేనెప్పుడు చెప్పినాను రా అని బెత్తరపోయినా. ఈ యాల్టి నుంచి తాగుడు గీగుడు బందు. నిజంగానా? తల్లితోడమ్మా. ఆ మాట మీద నిలబడాలా? ఆ మాట మీద ఉండాలనే కదమ్మా నిన్నో మాట అడుగుతానంది. ఈ డబ్బు గనక నా జేబులో ఉంటే నా మనసు కుదురుగా ఉండదు. ఈ నీ కాడెట్టమ్మా, రేపు పొద్దుటే వచ్చి నేను తీసుకుంటా. తీసుకోమ్మా. లేదంటే నేనటు బయటికి వెళ్ళి వెళ్ళంగానే ఏ ఎదవో తోడవుతాడు. సుక్కేసుకుందాం రారా యాదిగా అని పిలుస్తాడు. జేబులో డబ్బులున్నట్టు వాసన పట్టినాడే అనుకో, ఆడు సుక్కేసుకునేదాకా వదడు. అట్టాంటి సావాసాలు చేయడం ఎందుకు? ఇట్టా పాడైపోవడం ఎందుకు? కరమ తల్లి, గాచారం. ఏనాడు చేసిన పాపం ఈనాడు సారా రూపంలో పట్టి పీడిస్తావు. ఈ డబ్బులు మిగిలించుకున్నాననుకో, రేపు దేనికైనా పనికొత్తాయి. ఈ నీ కాడెట్టమ్మా. ఈ పేటలో నిన్ను అవ్వను తప్ప ఇంకెవ్వరిని నమ్మలేను. సరే, ఇలా ఇవ్వు. ఆ. ఇదిగో, డబ్బులు లేకపోయినా తాగిచ్చేవాళ్ళు చాలా మంది తగులుతారు. వాళ్ళు తాగిస్తానన్నా నువ్వు తాగొద్దు. అట్టాగేనమ్మా. పొద్దుపోయింది, ఇక నువ్వు లోపల పోయి తలుపేసుకోమ్మా. అట్టాగే. ఆ.